Your attention please. స్టార్ట్ చేద్దామా? మాట్లాడితే ప్రతిసారి మూడు పెళ్ళిళ్ళు అంటే మీరు కూడా చేసుకోండి, ఎవడు కాదన్నాడు? సినిమాలు ఎందుకు చేయాలంటే, అరే మీరు సిమెంట్ ఫ్యాక్టరీలోనూ పాల ఫ్యాక్టరీలు పెట్టుకుని మీరు సినిమాలు చేస్తే రాజకీయం చేయకూడదా? అరే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు బాయ్, ఇక్కడ రాజకీయాలకు వచ్చి ఏం చేస్తాడు రాజకీయాలకు వచ్చి? మా రాహుల్ గాంధీ అయితే ఒక్క పెళ్లి కూడా చేసుకోలే, తెలుసా నీకు? కానీ ఆ వాక్యం నేనేం గమనించానంటే, రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. హనుమంతరావు గారు, నాకు సందేహం, 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు పనికిరావని అంటున్నారు. మరి ఒకే ఒక పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా? మీకు తెలుసు కదా హనుమంతరావు గారు, అలా తిరిగే మీకు ఢిల్లీ మిత్రులు చాలా మంది ఉన్నారు కదా, లోనావాలా రిసార్ట్స్ లో. అలాగే దెందులూరు ఎమ్మెల్యే కూడా చెప్తున్నాను, రౌడీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నాను, ఇంకొకసారి మీ పని మీరు చేసుకోండి. ఏలూరు పరిసరాలకు వచ్చి మీ రౌడీజం చలాయిస్తే కాళ్ళు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. నా ముందు వేశారు సార్ కనుగోలు, బయటికి రాని సంగతి చూస్తాను. నేను ఏమనుకుంటున్నాను, ఇదంతా నేను పట్టుకెళ్తా. ఏమనుకుంటున్నాను, ఎక్కడి నుంచి వచ్చా అసలు, ఏ ఊరి నుంచి వచ్చాను, ఇక్కడ వచ్చింది అది అధిపతిగా వేస్తున్నాం. ఊళ్ళో దగ్గర పెట్టుకోవాలని చెప్పండి, కనుగోలు చెప్పారని చెప్పండి. నాకు ఉదాహరణకి చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు మాకు ఎందుకు కలిసి రాలేదని. వాళ్ళు ఈ రోజున టీడీపీ వాళ్ళతో ఎందుకు బయటకు వచ్చాం? పెందుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన, బండారు సత్యానందమూర్తి గారు. అలాంటి ఒక కొడుకు లాంటి అడ్డగోలుగా దోపిడీ చేస్తా, అధికారులు చూపించి భయపెడతా ఎంతకాలం పడతాం? ఎమ్మెల్యేకి భయపడి ఎమ్మెల్యే కొడుకు కూడా భయపడి ఎందుకు ఏదో బతుకు సావన? అలాగే డబ్బులు కలెక్ట్ చేసుకుంటే అమ్మాయిలు ఇంత రౌడీల్లో తయారైపోతే ఎలా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్ ఇవ్వరు. మరి తల్లి మీద మాట్లాడతారు, కలమ మీద మాట్లాడతారు, చప్పట్లు కొడతారు. సిగ్గు ఉండాలి నీకు, పౌరుషం ఉండాలి, లక్ష ఉండాలి నీకు. బతుకుచ్చావా? అబ్బాయిలు చేస్తే ఈవ్ టీజింగ్ అంటాం, మరి అమ్మాయిలు చేస్తే యాడమ్ టీజింగ్ అనాలా మనం? అమ్మాయిలు మీ మీద యాడమ్ టీజింగ్ కేసులు పెట్టిస్తాను మీ మీద. మా ఇంటి ఆడపడుచుల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు. ఆ రోజు మేము మర్చిపోం. వైఎస్ కుటుంబీకులు మా కొట్టిన దెబ్బ